హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ కొంగుముడి ఒకటో భాగాన్ని వినీతం. అదొక పెద్ద కళ్యాణ మండపం. అక్కడ జైరామ్ వెడ్స్ ఆనంది అని అందంగా ఫోటోలతో వెల్కమ్ రాస్తుంది. లైటింగ్స్తో వెలిగిపోతుంది కళ్యాణ మండపం. లోపలికెళ్ళి చూస్తే చాలా అందంగా రకరకాల పూలతో అలంకరించింది. లోపల బంధుమిత్రులతో నిండిపోయి ఉంది. ఆడవాళ్ళు పట్టు చీరలు, వాళ్ళు ధరించిన నగల గురించి ఒకరు ఒకరు చూసుకుని మురిసిపోతున్నారు. మగవాళ్ళు తమ బిజినెస్ గురించి చర్చించుకుంటున్నారు. అమ్మాయిలు అక్కడికి వచ్చిన అబ్బాయిలు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే వయ్యారాలు పోతూ ఉంటే, పిల్లలు అల్లరి చేస్తూ మండపం అంతా చక్కర్లు కొడుతుంటే, పెళ్లి పీటల దగ్గర పంతులు గారు చాలా శ్రద్ధగా మంత్రాలు చదువుతున్నాడు. అంతలో పంతులు గారు, అమ్మ ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని పిలుచుకొని రండి అంటారు. అమ్మలక్కలు వెళ్ళి పెళ్లి కూతుర్ని పిలుచుకొని వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు. తెల్లని చీరలో ఎంతో అందంగా బాపు బొమ్మల ముఖంలో 1000 కాంతులతో, కోటి ఆశలతో తన కాబోయేవాడిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఒకందుకు టెన్షన్, ఒకందుకు ఆనందం, ఒకందుకు ఇక కాసేపట్లో తన ఇంటి పేరు మారబోతున్నా, తన పుట్టింటికి పరాయిది అవ్వబోతుందన్న, తన వాళ్ళకి దూరం ఉండాల్సి వస్తుందన్న భయం, కంగారు, బాధ, కన్నుల్లో వస్తున్న కన్నీరు ఆపుకుంటూ తన జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అమ్మ పెళ్ళికొడుకు ఎక్కడా అన్నారు పంతులు గారు. ఒక ఆమె వచ్చి పెళ్ళికొడుకు కనిపించడం లేదండి అంది. ఆనందితతో పాటు కళ్యాణ మండపంలో ఉన్న బంధుమిత్రులతో సహా అందరూ షాక్ అయి అందరూ పైకి లేచి నిలబడతారు. ఆనంది నిర్ఘాంతపోయి అలాగే కూర్చునింది. తను విన్నది నిజమేనా అని వస్తున్న కన్నీరు ఆపుకోలేక తలదించుకునింది. ఆనంద్ తండ్రి, వాట్, ఏం చెప్తున్నారు మీరు? పెళ్లి కొడుకు కనిపించకపోవడం ఏంటి? సరిగ్గా చూసారా? అంతా చూశానండి, ఎక్కడా లేడు అంది ఆమె. ఆదిత్య అన్నాడు ఆనంద్ తండ్రి. డాడ్ అన్నాడు ఆదిత్య. పద మనం వెళ్ళి చూసొద్దాం. అజయ్ నువ్వు కూడా రా అన్నాడు ఆనంది తండ్రి. ఓకే డాడ్ పదండి. అజయ్ కూడా సరే అన్నయ్య అన్నాడు. అని ముగ్గురు వెళ్ళిపోతారు. పెళ్ళి ఆగిపోయిందని వచ్చిన బంధువులు మాట్లాడుకుంటూ ఉంటే అంతలో అక్కడికి ప్లెయిన్ వెయిట్ సర్వానీలో 6 అడుగుల హైట్, వైట్ కలర్, లైట్గా మీసంతో పెళ్లిపీటల వైపు అడుగులు వేసుకుంటూ మన హీరో వస్తుంటే పెళ్లి కూతురు తల్లి ఆనందంతో అతని చూసి వస్తున్న కన్నీరు తుడుచుకొని చూస్తుంది. ఆనందిని ఓదార్చుతున్న తన వదిన చెల్లి వస్తున్న మన హీరోని చూసి కళ్ళు నోరు అప్పగించి లేచి నిలబడతారు ఇద్దరు. వాళ్ళతో పాటు ఆనంది ఫ్రెండ్స్ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తుంటే ఆనంది బాధతో తల పైకి ఎత్తకుండా కిందికి చూస్తూ తన పెళ్లి ఆగిపోయిందని ఏడుస్తుంటే మన హీరో పెళ్లిపీటల పైకి వెళ్ళి ఆనంది పక్కకి వెళ్ళి ఆనంది ముందు ఉన్న తాళిని తీసుకొని ఒక్క నిమిషం కూడా ఆగకుండా కట్టబోతూ అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంది తండ్రి, అన్నయ్య, బాబాయ్ అది చూసి షాక్ అయితే మన హీరో ఆనంది తండ్రి వైపు చూసి కోపంతో ఎర్రబడ్డ కళ్ళతో చూసి పట్టుకున్న చేయి బిగిస్తూ తిరిగి కోపం పక్కన పెట్టి ఆనంది మెడలో తాళి కడుతుంటే ఆనంది తండ్రి కోపంగా ముందుకు అడుగు వేస్తుంటే అతని తమ్ముడు చేయి పట్టుకొని ఆపుతాడు. ఆనంది అన్నయ్య తల్లి ఆనందంగా చూస్తూ ఉంటారు. అది చూసి అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఆనంది తన మెడలో తాళిని చూసి పట్టుకుని నిజమా కళ అన్నట్లు తల పైకెత్తి చూస్తుంది. మూడు మూలు వేస్తున్న మన హీరో ఫేస్ అంత క్లియర్గా కనిపించడం లేదు మన ఆనందికి. ఎందుకంటే తన ఫ్రెండ్స్ ఆట పట్టిస్తూ తన ఫెక్ట్స్ ముందే లాక్కోవడం, ఏడ్చి కన్నీళ్లతో కళ్ళు నిండిపోవడంతో, పొద్దున్నుంచి ఫాస్టింగ్ ఉండడంతో, అదే కాక పెళ్లి ఆగిపోయింది, స్ట్రెస్ ఎక్కువడంతో తన మెడలో తాళి అలాగే పట్టుకుని కళ్ళు తిరిగి పడిపోయింది. పడిపోతున్న ఆనందిని మన హీరో పట్టుకొని మోకాలపై బెండై ఆనందిని చూస్తాడు. ఆనంది తల్లి అమ్ములు అని దగ్గరకొచ్చి హీరో ఒళ్ళో ఉన్న ఆనందిని చూస్తూ అమ్ములు అమ్ములు అని ఫేస్ పై తడుతుంటే ఆనంది ఫ్రెండ్స్ వదిన చెల్లి కూడా పక్కనే కూర్చొని అమ్ములు అని పిలుస్తుంటే మన హీరో ఆనందిని ఎత్తుకుని పైకి లేచి పెళ్లిపీటలు దిగి వెళ్ళిపోతుంటే ఆనంది పిన్ని అక్క అతను మన అమ్ముల్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి ఆ పక్క అంది. మంజు, ఇప్పుడు ఆనంది అతని భార్య, తన భార్యని తను తీసుకుని వెళ్ళిపోతున్నాడు, ఆపే హక్కు మనకి లేదు అంటుంది ఆనంది తల్లి. ఆ మాటకి అరవింద్ కోపంగా తన భార్య వైపు చూస్తాడు. కానీ తన భర్త కోపంగా చూస్తున్న తన కూతురు చేరుకోవాల్సిన చోటుకే వెళ్తున్నందుకు నవ్వుతూ చూస్తూ ఉంది. ఆనంది వదిన ఆశ్చర్యంగా అత్తయ్య అంది. ఆనంది మన హీరో తీసుకుని వెళ్ళిపోతుంటే ఆనంది తండ్రి కోపంతో అక్కడ ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఆనందిని ఎత్తుకుని వెళ్తున్న మన హీరో బయటికి రాగానే వరుసగా 4 కార్లు జాగుతాయి. వాటిలో 3వ కారులో నుంచి ఒక వ్యక్తి దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తాడు. మన హీరో ఆనందిని కారులో చాలా జాగ్రత్తగా పడుకోబెట్టి తను కూర్చొని ఆనంది తన తలని ఒడిలో పెట్టుకొని ఏడవడం వల్ల వాడిపోయిన ఆనంది ముఖాన్ని చూసి తర్వాత కారు సీటుకి బెండై తల ఆనించి గతం తాలూకు విషయాలు గుర్తుకొచ్చి కన్నీళ్లు కారుతుంటే కన్ను మూసుకుంటాడు. కారు స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కార్లన్నీ ఒక ఇల్లు దగ్గరకు వచ్చి ఆగుతాయి.
ఇల్లు అనడం కంటే ఇంద్రభవనం అనొచ్చు. అక్కడున్న సెక్యూరిటీలో ఒకరు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేయడంతో మన హీరో దిగి ఆనందిని ఎత్తుకుని లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెడతాడు. తర్వాత రూమ్ బయటకు వెళ్ళి అంతకుముందే అక్కడికొచ్చి వెయిట్ చేస్తున్న లేడీ డాక్టర్ వైపు చూడగానే ఆ డాక్టర్ లోపలికి వెళ్ళి ఆనందికి చెక్ చేసి ఇంజెక్షన్ చేసి తిరిగి బయటకు వచ్చింది. ప్రేమ్ గారు, షీఈస్ ఫైన్. స్ట్రెస్ వల్ల స్పృహ కోల్పోయింది. ఇంజెక్షన్ ఇచ్చాను, నిద్రపోతుంది. మార్నింగ్ స్పృహలోకి వస్తుంది. ఇక నేను వెళ్ళొచ్చా అన్నారు డాక్టర్. థ్యాంక్ యూ, ఇక మీరు వెళ్ళండి అన్నాడు ప్రేమ్. సరే అని వెళ్ళిపోయింది డాక్టర్. చారీ అని పిలిచాడు ప్రేమ్. చారీ ఎవరో కాదు, ప్రేమ్ పిఏ. సార్ అన్నాడు చారీ. నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే లేట్ అయింది అన్నాడు ప్రేమ్. సార్ మీరు అని అడిగాడు చారీ. ప్రేమ్ సీరియస్గా చారీ అన్నాడు. సారీ సార్, గుడ్ నైట్ అని తన రూమ్కి వెళ్ళిపోతాడు చారీ. చారీ పల్లెటూరు నుంచి వచ్చి ప్రేమ్ దగ్గర 24 hours జాబ్ చేస్తూ ఉంటాడు. చారీకి ఇంకా పెళ్లి అవ్వకపోవడం వల్ల తన అమ్మ నాన్న ఊర్లో ఉండడం వల్ల ప్రేమ్ చారీని ఇంట్లోనే పెట్టుకుంటాడు. చారీ వెళ్ళిపోయాక ప్రేమ్ బాధతో బరువెక్కిన గుండెతో వస్తున్న కన్నీరుతో శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. అది ఆనంది నిలయం. కిచెన్లో పని మనిషి భాగ్యమ్మ గారు, మీరు పక్కకు తప్పుకోండి, నేను చేస్తాను కదా అని అంటుంది. అదేం కుదరదు, సాంబార్ నేను చేస్తేనే అమ్మలు ఇష్టంగా తింటుంది. నువ్వు వెళ్ళి వేరే పని చేసుకోపో అన్నారు భాగ్యం గారు. సరే అమ్మగారు అని వెళ్ళిపోతుంది పని మనిషి. హో, ఈవిడ మన హీరోయిన్ మదర్, పేరు భాగ్యలక్ష్మి. ఒక ఆమె వచ్చి, అక్క సాంబార్ చేస్తున్నావా? స్మెల్ బెడ్రూమ్లో కూడా వస్తుంది అంది. అవును మంజు అంది భాగ్య. ఈవిడ మన హీరోయిన్కి పిన్ని, పేరు మంజుల. ఇక హాల్లో నుంచి, భాగ్యం కాఫీ తీసుకొనిరా. హా వస్తున్నానండి అంది భాగ్యం. అక్క, హాల్లో బావగారితో పాటు మీ మరిది గారు కూడా ఉన్నారు, ఆయన కూడా కాఫీ తీసుకెళ్ళిచ్చే, నేను టిఫిన్ డైనింగ్ టేబుల్ పైన పెడతాను అంది మంజు. భాగ్య నవ్వుతూ సరే మంజు అని హాల్లోకి వెళ్తుంది. ఇదిగోండి కాఫీ, మరిది గారు తీసుకోండి అంది భాగ్య. థ్యాంక్స్ వదిన అన్నాడు అజయ్. భాగ్య, అమ్మును నేర్చిందా అన్నాడు అరవింద్. హా, పొద్దున్నే లేచి రిషిత ఆదిత్యతో కలిసి గుడికెళ్ళిందండి అంది భాగ్య. రిషిత మన అమ్ములకి వదిన, అండ్ అమ్ములు అన్నయ్య పేరు ఆదిత్య, వాళ్ళకి బాబు పేరు అనుష్. అవునా, ఇంకా ఒక వారంలో నా చిట్టి తల్లి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నా అమ్ములు లేకుండా ఎలా ఉండాలో ఏంటో తలుచుకుంటేనే బెంగగా ఉంది అన్నాడు అరవింద్ స్వామి. భాగ్య బాధపడుతూ, అవునండి, దాన్ని ఇక్కడ మనమంతా చాలా సంతోషంగా చూసుకున్నాం, కానీ అమ్ములు అత్తింటి వాళ్ళు మన అమ్ముల్ని ఎలా చూసుకుంటారో ఏమో అని అంటుండగా అరవింద్ స్వామి నవ్వుతూ, భాగ్యం నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. జై చాలా మంచివాడు, తన ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ లాగే ఉమ్మడి కుటుంబం, అందరూ అనురాగ ఆప్యాయతలు ఉన్నవారే. అక్కడ మన అమ్ములకి ఏ లోటు ఉండదు. నా అమ్ములు ఇక్కడైనా అత్తింటిలోనైనా మహారాణిలానే ఉంటుంది, అందులో ఎటువంటి మార్పు ఉండదు. ఆయన నా కూతురికి నాపై ఉన్న నమ్మకం నీకు లేదేంటే అన్నారు. ఇంతలో అజయ్ స్వామి, అన్నయ్య తల్లి మనసు కదా, ఆ మాత్రం కంగారు భయం ఉండడం సహజమే అని. వదిన, నువ్వేం కంగారు పడాల్సిన పని లేదు, అన్నయ్య అన్నీ ఎంక్వైరీ చేసి ఈ సంబంధం ఫిక్స్ చేశారు అన్నాడు. మంజు వస్తూ, అక్క నువ్వేం భయపడకు, బావగారిపై ఆయనకి నాకు పూర్తి నమ్మకం ఉంది. అయినా బావగారికి అమ్ములంటే ప్రాణమని మనందరికీ తెలుసు కదా, అలాంటిది బావగారు ఆనంది విషయంలో ఎటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరు అని అంటుంది. అంతలో కారు సౌండ్ విని, అమ్ములు వచ్చినట్లుంది, అందరూ సైలెంట్గా ఉండండి అన్నాడు అరవింద్ స్వామి. ఆనంది, రిషిత, అంశు, ఆదిత్య లోపలికి వస్తారు. గ్రీన్ కలర్ చుడిదార్లో ఎంతో ముద్దుగా ఉంది. గుడ్ మార్నింగ్ డాడ్ అని సోఫాలో ఉన్న అరవింద్ని హక్ చేసుకుంటుంది ఆనంది. గుడ్ మార్నింగ్ అమ్ములు అన్నాడు అరవింద్. గుడ్ మార్నింగ్ బాబాయ్ అంది ఆనంది. గుడ్ మార్నింగ్ తల్లి అన్నాడు అజయ్. అదేంటి డాడ్, బాబాయ్ మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఈరోజు ఏదో ఇంపార్టెంట్ టెండర్ వేయాలి అన్నారు అన్నాడు ఆదిత్య. హా, అది అమ్ముల కోసమే వెయిట్ చేస్తున్నాం. నా కోసమా? ఎందుకు డాడీ అంది ఆనంది. అమ్ములు అలా అడుగుతున్నావేంటి? మామయ్య నువ్వు ఎదురు కాకుండా ఆల్ ది బెస్ట్ చెప్పకుండా ఎప్పుడైనా కొత్త టెండర్ వేశారా అన్నాడు రిషి. హో అవును కదూ అంది ఆనంది. సరే అన్నయ్య, ఇప్పటికే లేట్ అవుతుంది, వెళ్దామా అన్నాడు అజయ్. అరవింద్ స్వామి కూడా ఓకే బేబీ, నువ్వు ఎదురొస్తే మేము వెళ్ళిపోతాం అన్నాడు. అదేంటండి, టిఫిన్ చేయకుండా వెళ్తారా? టిఫిన్ చేసి వెళ్ళండి అంది భాగ్య. లేదు భాగ్యం, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఆఫీస్లో తినేస్తానులే అని ఆనంది ఎదురు వచ్చి ఆల్ ది బెస్ట్ ఆనందితో పాటు అందరూ చెప్పడంతో అరవింద్, అజయ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆనంది సోఫాలో కూర్చుని, భాగ్య బాగా ఆకలిగా ఉంది, టిఫిన్ పెట్టి తింటా అంది. అదేంటత్త, గుళ్ళో మమ్మీ డాడీ ప్రసాదం కూడా నువ్వే తినేసావుగా, అయినా ఆకలేస్తుందా అన్నాడు అంశు. అంశు మాటలకి అందరూ నవ్వుతారు.
ఆనంది గుర్రుమంటూ అంశుని చూస్తుంది. చూసింది చాలే అత్త, పద ఇద్దరం టిఫిన్ చేద్దాం అని లాక్కెళ్ళిపోతాడు. అత్తయ్య, ఏమండి చిన్నత్తయ్య, మీరు కూడా రండి టిఫిన్ చేద్దురు అంది రిషి. నువ్వు వెళ్ళి ఆనందికి అంశుకి పట్టమ్మా, నేను అమ్మ ఇప్పుడే వచ్చేస్తాం అన్నాడు ఆదిత్య. అవును రిషి, నువ్వు వెళ్ళు. మంజు, నువ్వు కూడా వెళ్ళి తిను అంది భాగ్య. లేదక్క, నేను అనిలతో ఆర్యన్తో కాల్ చేసి మాట్లాడాలి. ఆనంది పెళ్ళి అని వాళ్ళు ఈరోజే బయలుదేరి వస్తున్నారు కదా, ఎంత దూరం వచ్చారో అడిగి తెలుసుకోవాలి. మీరు తినండి అక్క, నేను తర్వాత తింటానులే అని వెళ్ళిపోతుంది మంజు. ఆర్యన్ బెంగళూరులో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. అనిల హైదరాబాద్లోని హాస్టల్లో తన ఫ్రెండ్స్తో కలిసి చదువుతుంది. వీకెండ్ మాత్రమే ఇంటికొచ్చి వెళ్తూ ఉంటుంది. రిషి కూడా సరే అని వెళ్ళిపోతుంది. భాగ్య ఆదిత్య పక్కన కూర్చుని, ఏంటి నాన్న సంగతి, మీ నాన్నకి కనీసం ఆల్ ది బెస్ట్ కూడా చెప్పలేదు అంది భాగ్య. అమ్మా, నాన్నకి ఈ టెండర్ రాదు, అందుకే ఆల్ ది బెస్ట్ చెప్పలేదు అన్నాడు ఆదిత్య. భాగ్య నవ్వుతూ, ఏంటి మన ప్రేమ్ ఇన్వాల్వ్ అయ్యాడా ఈ టెండర్ విషయంలో అంది భాగ్యం. అవునమ్మా అన్నాడు ఆదిత్య. అయితే కష్టమే, సరే సాయంత్రం మీ నాన్నని ఓదార్చడానికి ప్రిపేర్ అయ్యి ఉంటానులే అంది భాగ్య. ఆదిత్య భాగ్య ఇద్దరు ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. పద టిఫిన్ చేద్దాం, ఈ గుడ్ న్యూస్ విన్నాక బాగా ఆకలేస్తుంది అంది భాగ్య. ఆదిత్య నవ్వుతూ, నాకు కూడా అమ్మా అని ఇద్దరు లేచి వెళ్ళిపోతారు. ఇక షాపింగ్ మాల్లో ఆనందికి ముగ్గురు ఫ్రెండ్స్. అఖిల్ అంటే అఖి అని పిలుస్తారు, లక్ష్మి లక్కీ అంటారు, జానకిని జాను. ముగ్గురు షాపింగ్ మాల్ దగ్గరకు వచ్చి బయట ఆనంది కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏదే ఇది ఇంకా రాలేదు అంటాడు అఖి. దాని గురించి ఇంకా కాసేపు ఇలాగే బయట ఎదురు చూస్తూ ఉంటే వచ్చి పోయే వాళ్ళంతా మనల్ని ఏదోలా చూస్తున్నారు, మన లోపలికి వెళ్ళి చూస్తూ ఉందాం, తన మధ్యలో వచ్చి జాయిన్ అవుతుంది అంది లక్కీ. అదే నిజమే, సరే పదండి లోపలికి వెళ్దాం అని ముగ్గురు లోపలికి వెళ్ళి చూస్తే ఆ రోజు ప్రేమికుల రోజు కావడం వల్ల షాపింగ్ మాల్ హార్ట్ సింబల్ రెడ్ బెలూన్స్తో అందంగా డెకరేట్ చేస్తుంది. లక్కీ వాటిని చూసి, వావ్ సూపర్గా ఉంది కదా అంది. హా అని అందరూ ఒకచోట గుంపుగా ఉండడం చూసి, అదేంటి అక్కడ అంతమంది ఉన్నారు అని ముగ్గురు వెళ్ళి చూస్తారు. అక్కడ ఒక అమ్మాయి మైక్ పట్టుకొని క్వశ్చన్స్ అడుగుతుంటే కెమెరామ్యాన్ వీడియో తీస్తున్నాడు. ఆ అమ్మాయి వీళ్ళ ముగ్గురిని చూసి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి హాయ్ అంది. ఆ ముగ్గురు కూడా హాయ్ అన్నారు. మీ ముగ్గురు ఫ్రెండ్సా అని అడిగింది ఆ అమ్మాయి. ముగ్గురం కాదు, నలుగురం అంది జాను. ఆ అమ్మాయి, హో అయితే ఆ నాలుగో ఫ్రెండ్ ఎక్కడా? అప్పుడే షాపింగ్ మాల్కి ఎంట్రీ ఇస్తూ వస్తున్న ఆనంది వైపు వేలు చూపిస్తుంటారు. అదిగో అక్కడ వస్తుందే, తనే మా నాలుగో ఫ్రెండ్. కెమెరామ్యాన్ అటుగా కెమెరాను తిప్పుతాడు. క్రీమ్ కలర్ చుడిదార్, దానికి మ్యాచింగ్ జుంకీలు, లూజ్ హెయిర్, ఒక చేతికి బ్రాస్లెట్, ఒక చేతికి సింగిల్ గోర్ వేసుకొని నల్లటి కాటుక అద్దిన కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుని ఎంతో అందంగా నడుచుకుంటూ వస్తుంది మన ఆనంది. తన ముగ్గురు ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి, సారీ లేట్ అయిందే అంది ఆనంది. పర్వాలేదే, ఇదేం ఫస్ట్ టైం కాదుగా అన్నాడు అక్కి. వాట్ మీ ఫ్రెండ్ ఎప్పుడూ లేటుగానే వస్తుందా అంది ఆ అమ్మాయి. అన్నిటికీ కాదులేండి, ఓన్లీ షాపింగ్ అంటేనే అంది లక్కీ. వెయిట్ మీరు కొంచెం క్లియర్గా చెప్తారా, నాకు మీరు చెప్పేది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంది ఆ అమ్మాయి. అదేం లేదండి, మా ఫ్రెండ్కి షాపింగ్ అంటే అస్సలు నచ్చదు, ఇప్పుడు కూడా మా బలవంతం మీదే వచ్చింది అంది జాను. ఏంటి, అమ్మాయి అయ్యుండి షాపింగ్ అంటే నచ్చదా, ఇంట్రెస్టింగ్. ఇంతకీ మీ పేరు అంది ఆ అమ్మాయి. ఆనంది నవ్వుతూ ఆనంది అని సమాధానం ఇచ్చింది. హో నైస్ నేమ్, మీరు ఏమీ అనుకోనంటే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా అంది ఆ అమ్మాయి. ఆనంది నవ్వుతూ ష్యూర్ అంది. మీరు ఎవరినైనా లవ్ చేశారా? నో అంది ఆనంది. హో అయితే మీ కాబోయేవాడు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆనంది నవ్వుతుంది, తన ఫ్రెండ్స్ కూడా నవ్వుతారు. ఆ అమ్మాయి ఎందుకలా నవ్వుతున్నారు అని అడగ్గా, ఎందుకంటే తనకి త్వరలో మ్యారేజ్ అవ్వబోతుంది అంది జాను. హో కంగ్రాట్స్ ఆనంది, ఇంతకీ మీ కాబోయే హబ్బీ ఎవరో మేము తెలుసుకోవచ్చా? అతని పేరు చెబుతారా, మాతో పాటు అందరం తెలుసుకుంటారు. తనకి తెలీదు, మాకు తెలుసు కానీ చెప్పలేం అంది లక్కీ. ఆ అమ్మాయి షాక్ అయ్యి, అదేంటి అంది. మీరు షాక్ అవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు, మీరు వరుడు మూవీ చూసారా? హా చూశాను, మా ఆనంది అల్లు అర్జున్ ఫ్యాన్లేండి. ఆ మూవీ చూసి ఇది కూడా పెళ్లి పిట్టల మీదే తన కాబోయే వాడిని చూడాలని ఫిక్స్ అయింది. కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని ఆ అబ్బాయి పేరు, చదువు, ఫ్యామిలీ గురించి కూడా పెళ్లి తర్వాత తెలుసుకోవాలని ఫిక్స్ అయింది అంది లక్కీ. అవునా, అదేలే అండి, కనీసం డీటెయిల్స్ అయినా తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం. ఆనంది నవ్వుతూ, అదేలా, ఎందుకు అంటే నాకు నచ్చినట్లు చేయడం, థ్రిల్ ఫీల్ అవ్వడం చిన్నప్పటి నుంచి అలవాటు. అందుకు మా ఇంట్లో వాళ్ళు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. అన్నిటికన్నా మా నాన్నపై నాకున్న నమ్మకం.
ఆయన నాకు చిన్నప్పటి నుండి ద బెస్ట్ ఇస్తూనే వచ్చారు. అలాంటిది పెళ్ళంటే నా లైఫ్ పార్ట్నర్ విషయంలో ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటారు. నాకు తెలుసు మా నాన్నపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నన్ను ప్రాణంగా ప్రేమించే మా నాన్న నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాడిని నా లైఫ్లోకి తీసుకుని వస్తారు. సో కళ్ళు మూసుకొని తాళి కట్టించుకోవడానికి రెడీ అయిపోయా. హో, మీరు నిజంగా గ్రేట్ అండి. పెళ్లి వరకు వస్తే పేరెంట్స్ని కూడా లెక్క చేయని ఈ రోజుల్లో మీ నాన్నపై మీకు ఉన్న ప్రేమకి నమ్మకానికి హ్యాట్స్ ఆఫ్ అండ్ ఆల్ ద బెస్ట్. మీరు కోరుకున్నట్లే మిమ్మల్ని ప్రేమించేవాడు మీకు భర్తగా రావాలని కోరుకుంటున్నాను అంది ఆ అమ్మాయి. థ్యాంక్ యూ అంది ఆనంది. ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. వీళ్ళు నలుగురు వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉంటారు. ఒక షాప్లో ఆనందికి ఒక టెడ్డీ బేర్ నచ్చుతుంది. దాన్ని తీసుకొని బిల్ చేద్దామని కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇది బిల్ చేయండి అంటుంది. మ్యామ్, దానికి ఆల్రెడీ ఒకసారి బిల్ పే చేసేసారు అన్నాడు. హో, అయితే ఇలాంటిది ఇంకోటి ఉందా? నో మ్యామ్. ఆనంది బాధగా ఫేస్ పెడుతుంది. వదిలేవే, ఆల్రెడీ ఎవరో కొన్నారని చెప్తున్నాడు కదా, పదా వెళ్ళిపోదాం అంది లక్కీ. సరే అని ఆ బొమ్మని అక్కడే వదిలేసి వెళ్తూ ఉంటే మ్యామ్ ఆగండి, దీన్ని ప్యాక్ చేసిస్తాను అన్నాడు బాయ్. అదేంటి, ఇందాకేగా బిల్ ఎవరు పే చేస్తారని చెప్పావు? అవును మ్యామ్, అది మీకే గిఫ్ట్గా ఇమ్మన్నారు. నలుగురు షాక్ అయిపోతారు. వాట్, ఎవరు అంది ఆనంది. ఏమో మేడం, తెలీదు. ఈ టెడ్డీ బేర్తో పాటు ఈ గ్రీటింగ్ కార్డు కూడా మీకు ఇవ్వమన్నారు అని గ్రీటింగ్ కార్డు ఇస్తాడు. ఆనంది అది తీసుకుని ఓపెన్ చేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.